తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. 9వ రోజు మనం ధ్యానిస్తున్న అంశము మన బిడ్డలు బలవంతులుగా మార్చబడాలి అని. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 2వ వచనం ఇట్లా తెలియజేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 2వ వచనం, అతని పిల్లలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు, నీతిమంతుని సంతానము దీవెనలు బడియును. ఇది మనం ధ్యానిస్తున్న అంశం. పిల్లరా, అనేకమైన విషయాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం. చాలాసార్లు బిడ్డలు బలహీనం ఉన్నప్పుడు తల్లి కలత చెందుతుంటుంది. నా బిడ్డకు అంత బలము లేదు అని మంచిగా బలమైన ఆహారము బిడ్డకు పెడుతూ ఉంటుంది. ఎందుకంటే బలం ఉంటేనే రేపు బిడ్డలు చదవగలుగుతారు, వారి జీవితంలో ముందుకు రాగలుగుతారు. కనుక బలహీనమైన బిడ్డలకు బలమైన ఆహారం ఇవ్వడానికి తల్లి చిన్నప్పటి నుండే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరైతే బలహీనంగా బిడ్డలు ఉంటారో వాళ్ళని ఎక్కువ చూసుకుంటూ ఎక్కువ కేర్ చేస్తూ ఉంటుంది తల్లి. ప్రియులరా, ఈరోజు ప్రభువు నీ బిడ్డల్ని నేను బలవంతులుగా చేస్తాను అంటే అర్థం ఏమిటి అంటే, ఒక చక్కటి మాట మనం చదువుతున్నామండి. అతని పిల్లలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు అంటే కొన్నిసార్లు ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామా అన్నట్టు కాదు. కొంతమంది మీరు ఎలా ఉన్నారంటే ఏదో అండి ఉన్నాను, అలా ఉన్నామండి, గడిపేస్తున్నాం, జీవితము నడుస్తుంది అని అంటుంటారు. అయితే అలా ఏదో ఒకలాగా బ్రతకడానికి దేవుడు మనల్ని మన పిల్లల్ని పిలవలేదు ప్రియులారా. ఆయన ఏమంటున్నాడంటే, దేశమున మీ పిల్లలు బలవంతులుగా బ్రతుకుదురు, నీతిమంతుని సంతానము దీవెన బడియును అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. తల్లిగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మన బిడ్డలు బలహీనులుగా, దాచబడిన వారుగా, ఓడిపోయిన వారుగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది ప్రభువు ఇచ్చిన వాగ్దానం. కొన్నిసార్లు ఎక్కడ బిడ్డలు ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అలా ఒక ప్రాముఖ్యత లేని వాళ్ళుగా బిడ్డలు ఉంటూ ఉంటారు, బలహీనమైన వాళ్ళుగా బిడ్డలు ఉంటూ ఉంటారు. అనేకమైన విషయాల్లో బిడ్డలు ఓడిపోతూ ఉంటారు. బిడ్డలు ఓడిపోయినప్పుడు తల్లికి చాలా వేదన కలుగుతుందండి. తను ఓడిపోయే దానికంటే బిడ్డలు ఓడిపోయినప్పుడు తల్లి చాలా దుఃఖిస్తుంది. అందుకే కొన్నిసార్లు మన బిడ్డలు గెలవడానికి ఆటల్లో కానివ్వండి, కొన్ని విషయాల్లో కానివ్వండి, వాళ్ళను గెలిపించడానికి మనం ఓడిపోతూ ఉంటాం. ఎందుకంటే బిడ్డల విజయం చూడాలని తల్లి అనుకుంటుంది. పిల్లరా, దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, మీ బిడ్డలు బలహీనులు కాదు, వాళ్ళన్నిట్లో ఎక్సెల్ అవ్వాలని, ఉన్నతంగా పైకి లేపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బిడ్డలు దాచబడిన వాళ్ళలాగా కాదు, ఇతరులని ప్రభావితం చేసే వాళ్ళలాగా నీ బిడ్డలు ఉండాలి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. భయపడుతున్న వాళ్ళలాగా లేక పిల్లరా ఓడిపోయిన వాళ్ళలాగా మీ బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన ఏమంటాడంటే ఓవర్కమ్మర్స్ లాగా, అన్నిటినీ జయించి ముందుకెళ్ళే వాళ్ళలాగా మన బిడ్డలు ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. ఇదే మనం ఈరోజు ధ్యానిస్తున్న అంశం. పిల్లరా, మీ బిడ్డలు బలవంతులుగా చేయబడతారు. బలవంతులు అనే ఆ ఒక్క పదాన్ని మనం ధ్యానిస్తున్నాం. దాని ఇంగ్లీష్లో దేర్ చిల్డ్రన్ విల్ బి మైటీ ఇన్ ద ల్యాండ్, ద జనరేషన్ ఆఫ్ ద అప్రైట్ విల్ బి బ్లెస్డ్ అని మనం చూస్తున్నాం. అక్కడ ఒకే మాట మనం ధ్యానిస్తున్నాం. దేర్ చిల్డ్రన్ విల్ బి మైటీ ఇన్ ద ల్యాండ్. మైటీ బలం కలిగిన వాళ్ళుగా, బలవంతులు, బలవంతుడు అనే పదాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియులరా, ఇది 159 సార్లు పాత నిబంధనలో ఈ పదం రాయబడింది అని బైబిల్ పండితులు చెప్తున్నారు. దీనికి హీబ్రూలో అర్థం ఏమిటి అంటే ఎల్ గిబోర్ అని అర్థం. పిల్లరా,
అది చాలా సందర్భాలలో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నది, ఎక్కడెక్కడ వాడారు అని మనం చదివితే మనకు నిజమైన దాని అర్థము, అంటే నీ బిడ్డల్ని నేను బలవంతులుగా చేస్తాను అని దేవుడు చెప్తే దాని అర్థం ఏమిటో మనం గ్రహించగలుగుతాం. ఎఫెసీ రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏమంటుందంటే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని ఇక్కడ మనము మైటీ అనే పదము వాడబడ్డది. ప్రియులారా, అంటే ప్రభు శక్తిని బట్టి మీరు బలముగా ఉండండి, బలవంతులు కండి అని బైబిల్ చెప్తాంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభువుకి అనేక నామాలు ఉన్నాయి. ఒక కన్యక గర్భం ధరిస్తుంది, ఆ శిశువు పుట్టినప్పుడు ఇవి చేస్తాడు అని యేసుప్రభు నామాలు అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని మనం చూస్తున్నామండి. బలవంతుడు, బలం కలిగిన వాడు, మైటీ గాడ్ అని మనము చదువుతున్నాం ఇంగ్లీష్లో ప్రిలరా. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రిలరా 4, 5 ఈ 2 అధ్యాయాల్లో దెబోరా గురించి మనం చూస్తున్నాం. దెబోరాను గురించి మనం చూస్తుంటున్నప్పుడు ఆమె ధైర్యం కలిగినది అని, మైటీ వారియర్, ధైర్యం కలిగిన ఆ స్త్రీ పిలుపునిచ్చినప్పుడు అనేక మంది పరాక్రమ వీరులు ఆ దేశంలో లేవనెత్తబడ్డారంట కనానీయులతో యుద్ధం చేయడానికి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు ప్రిలరా, గిద్యోను పిరికివాడుగా ఉన్నాడు. గానుగు చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉంటున్నప్పుడు దేవుని దూత గిద్యోనుతో ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని చెప్పి పిలుస్తుంది. యాక్చువల్లీ గిద్యోనుకి పరాక్రమం లేదండి. గిద్యోను మిద్యానీయులకు భయపడి పిరికివాడుగా గానుగు చాటున గోధుమలు గుల్లగొడుతూ ఉన్నాడు, వాటిని గోధుమలు తీస్తుంటున్నప్పుడు ప్రిలరా, ఆ దూత సంబోధించిన పదం ఏమిటి అంటే పరాక్రము కలిగిన బలాఢ్యుడా అని చెప్పి ఆ దూత పిలవడం మనం చూస్తున్నాం, మనం చదువుతున్నాం. అంటే పిరికివాడుగా ఉన్న గిద్యోను దేవుని బలము ద్వారా పరాక్రమవంతుడుగా, బలాఢ్యుడుగా, శూరుడుగా, వీరుడుగా మారిపోయాడు. అంటే దేవుని దీవెన ఒక మనిషిని బలవంతులుగా చేస్తుంది, బలవంతురాలుగా చేస్తుంది అని మనము చూస్తున్నాం ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుంది అంటే, సాధారణమైన మనుషులు దావీదును వెంబడిస్తూ ఉంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి రాయబడినప్పుడు వాళ్ళు పరాక్రమవంతులు అని బైబిల్ సంబోధిస్తుంది, మైటీ వారియర్స్ అని బైబిల్ అంటుంది. అంటే పిల్లరా, ఇలా అనేక సందర్భాలలో మైటీ అని వాడుతుంటున్నప్పుడు అది దేనికి సంబోధించబడుతుందో మనకు అర్థమవుతుంది. మైటీ అనే పదం మనం చూస్తుంటున్నప్పుడు పిల్లరా, అది ఒక మామూలుగా మనం చదివినప్పుడు మనకేం అర్థమవుతుందంటే బలవంతులు అవుతారు అంటే బలం కలిగిన వాళ్ళుగా అవుతారు అని మాత్రమే మనం అనుకుంటుంటాం. అంటే శారీరక బలం అని మాత్రం మనం అనుకుంటాం. కానీ నీ బిడ్డలు బలవంతులు అవుతారు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆధ్యాత్మికంగా మనోబలం కలిగిన వాళ్ళుగా నీ బిడ్డలు ఉంటారు అని బైబిల్ చెప్తుంది. ఇది ఒక మజిల్ స్ట్రెంత్ కాదు. కొంతమంది చూడండి, వాళ్ళ బాడీ చూడగానే మంచిగా కండలు తీరి మంచిగా ఫిట్గా ఎత్తుగా అంటే మంచిగా బాడీ వెల్ బిల్ట్గా ఉంటుంది, కానీ లోపల వాళ్ళకు ధైర్యం ఉండదండి. చిన్నదేమని వచ్చినా కూడా కృంగిపోతూ ఉంటారు. అరే చూస్తే ఇంత ఉన్నావు కదా, ఇంత చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడతావు, ఏమైంది అని తల్లి చెప్తా ఉంటుంది. చూడ్డానికి మాత్రం ఎత్తుంటారు, లావు ఉంటారు, ఏదైనా ఫిజికల్గా ఏదైనా పని చేయగలుగుతారు. కానీ ఏదైనా మానసికంగా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు, పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ప్రియులారా, వాళ్ళకి మనోబలం ఉండదన్నమాట. దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, ప్రియ తల్లి, నీ బిడ్డలు బలవంతులవుతారు అని దేవుడు దీవిస్తున్నాడంటే అది కేవలము బలంగా ఫిజికల్గా మాత్రమే కాదు, కానీ మనోబలం కలిగిన వాళ్ళుగా నీ బిడ్డలు మారుతారు. రెండవదిగా బలాఢ్యులు, బలవంతులు అని అంటే ప్రియులారా, మోరల్ కరేజ్ అన్నమాట. మనుషులందరూ పోతున్న దిశకు వెళ్ళే వాళ్ళు కాదు, ఇలాంటి ఒక నైతిక ధైర్యం ఉన్నవాళ్ళు. అంటే ఫ్లోతో పాటు వెళ్ళిపోతారు కదా. చూడండి, చాలామంది యవ్వనస్తులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇంట్లో వాళ్ళు చాలా బాగుంటారు, కానీ స్నేహితులతో కలిసినప్పుడు స్నేహితులు ఏమనుకుంటారో అని వెళ్ళకూడని చోట్లకి వెళ్తుంటారు, చేయకూడని పనులు చేస్తుంటారు, చేయకూడని స్నేహాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బందుల్లో పడుతుంటారు.
కారణం ఏమిటంటే ఒక సత్యం కోసము నిలబడే ఒక ధైర్యం, ఒక కరేజ్ వాళ్ళకు ఉండదు ప్రియులారా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ బిడ్డల్ని నేను బలవంతులుగా చేస్తాను అంటే, వాళ్ళపైకి ఒత్తిడిలు వచ్చినా సరే, మనుషులు వాళ్ళని ఒత్తిడి చేస్తున్నా సరే, కొంతమంది మనుషుల్ని మెప్పించడానికి, మనుషుల్ని ప్లీజ్ చేయడానికి వాళ్ళలాగా మారిపోయి వాళ్ళలాగా చేస్తూ ఉంటారు యవ్వనస్తులు ఎక్కువగా. ఏమమ్మా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు అలా చెప్తే ఎలా అని అంటుంటారు చాలాసార్లు. చాలామంది ఈ వాక్యం వింటున్న తల్లులకు తెలుసు పిల్లలు ఏమంటారు, నేను వెళ్ళకపోతే ఎలా, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేస్తారు, నాతో ఎవరు ఉండరు, నేను అలా చేస్తే నాతో ఎవరు ఉంటారు అని అంటుంటారు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు తన బలముతో మన బిడ్డల్ని నింపుతారో అప్పుడు ప్రతి నిమిషం మనం వాళ్ళని నడిపించాల్సిన అవసరం లేదు. ఫ్లోతో పాటు, మనుషులతో పాటు, లోకంతో పాటు వాళ్ళు కొట్టుకొని పోయే వాళ్ళలాగా ఉండరు. ఎదురీది ప్రతి ఒక్క సమస్యకు అన్నిటికీ నిలబడి కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే ఒక మోరల్ కరేజ్, ధైర్యము మన బిడ్డలకి దేవుడు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మూడోదిగా ప్రియులారా, జయ జీవితము, విక్టోరియస్ లైఫ్. జయ జీవితము అని అంటే యవ్వన దశలో ఉంటున్నప్పుడు మనం అందరం ఆ దశను దాటి వచ్చాం ప్రియులారా. అనేకమైన శోధనలు బిడ్డలు ఎదుర్కొంటారు. కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేకపోతారు, కొన్ని ఎదుర్కోలేకపోతారు. ఎలా వాటిలో ముందుకెళ్లాలో అర్థం కాకున్నప్పుడు శోధనలో పడిపోతుంటారు, పాపంలో పడిపోతుంటారు, భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కానీ జయ జీవితం అంటే ఏంటంటే, దేవుడు నీ బిడ్డల్ని నేను బలవంతులుగా చేస్తాను అంటే అర్థం ఏమిటి అంటే, భయాన్ని నీ బిడ్డలు జయిస్తారు, శోధనని నీ బిడ్డలు జయిస్తారు, పాపాన్ని నీ బిడ్డలు జయిస్తారు. పిల్లరా, నాతో పాటు టీంలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఇప్పుడు పెళ్ళయింది, 2 పిల్లలు. బట్ ఈ వాక్యము తను కూడా రోజు చూస్తున్నాడు, మెసేజ్ పెడుతుంటాడు. తను ఒక చోట జాబ్ చేస్తున్నాడు, కెమికల్ ఇంజనీర్ అనమాట. జాబ్ చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ చాలామంది అమ్మాయిలు ఈ అబ్బాయి వెంట పడటం స్టార్ట్ చేశారు. చూడండి, అబ్బాయి ఏమంటాడంటే, అక్క అక్కడ చాలామంది అబ్బాయిలు ఉన్నారు, అయినా వీళ్ళు నా వెంట పడటం కారణం ఏంటి అంటే, ప్రియ తల్లి, ప్రియవనస్తులారా, ఈ వాక్యం వింటుండగా అది ఎందుకంటే పాపంలో పడేయడానికి సాతాను చాలా రకాల వలలేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వేట కాని ఊరిలో నుంచి నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఈ అబ్బాయి ఒక మంచి కంపెనీలో పర్మనెంట్ జాబ్ అనమాట, మంచి జాబ్ చేస్తున్నాడు. కానీ అక్కడ అమ్మాయిలందరూ ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేసి, అంటే పాపపూరితమైన మాటలు మాట్లాడుతూ, టెంప్ట్ చేస్తూ, ఏవేవో చేస్తుంటున్నప్పుడు ఈ అబ్బాయి ఒకరోజు వచ్చి నాతో చెప్తున్నాడు, అక్క నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. అదేమిటి అంటే, వాళ్ళను జయించి ప్రభు నామంలో నిలబడే ఒక శక్తి నాకు దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నానక్క. ఒక టైం వచ్చింది, అదేమిటి అంటే వాళ్ళందరినీ నేను జయించగలిగానక్క అని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు. పిల్లరా, అందరిలాగానా ఏముంది, నేను కూడా యవ్వనస్తుండే కదా, ఈ వయసులో ఏదైనా చేసుకోవచ్చులే అని తను అనుకోలేదు. ఇది చెయ్యకూడదు, ఇది దేవుడికి ఇష్టం కాదు, అందరిలాగా నేను కాదు అని పిల్లరా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది మామూలుగా లోకంలో ఉన్న వాళ్ళకి వచ్చే ఆలోచన కాదండి. ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళే అనుకుంటారు ఇది ఓవర్కమ్ కావాలని. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ బిడ్డలు బలవంతులుగా మార్చబడతారంటే అర్థం ఏమిటో తెలుసా? పాపాన్ని, శోధనని, భయాన్ని నీ బిడ్డలు ఎదిరించే బలం నేను ఇస్తాను అని చెప్పి ప్రభు అంటున్నాడు. అయితే ఈ సంఘటన తర్వాత అక్కడున్న అమ్మాయిలు వచ్చి కొంతమంది అడిగారంట, మీరు ఎక్కడికి వెళ్తారు? ఆయన చెప్పాడంట, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పారంట, బ్రదర్ మీరు ఎక్కడికి చర్చికి వెళ్తున్నారో మేము కూడా వస్తాము అని చెప్పి ఆ అబ్బాయితో పాటు చర్చికి రావడానికి వాళ్ళు ఇష్టపడి ఇంకొంతమంది దేవుణ్ణి కూడా నమ్ముకున్నట్టుగా ఆ అబ్బాయి సాక్ష్యం చెప్పాడు. పిల్లరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక వ్యక్తి బలవంతుడుగా ఉంటే ఆ వ్యక్తి సాంఘికంగా ఒక ప్రభావితం చేస్తాడు. అంటే అక్కడున్న వాళ్ళ బాస్ కానివ్వండి, మనుషులు కానివ్వండి ఏమనుకుంటున్నారంటే, ఈ అబ్బాయిని చూసినప్పుడు ఈ అబ్బాయి అందరిలాంటి వాడు కాదు, వీడు నమ్మకమైన వాడు, మంచివాడు అని చెప్పి ఆ ఉద్యోగంలో మంచి పొజిషన్లో మెల్లిమెల్లిగా ఒక మంచి పొజిషన్లోకి ఆ అబ్బాయిని వాళ్ళు ప్లేస్ చేశారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రిలరా, మీరు బలవంతులుగా అవుతారు అని దేవుడు చెప్తుంటున్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బలవంతులుగా మారుతారు,
అంటే అన్నిటినీ అధిగమించి జయ జీవితం పొందుకునే వాళ్ళలాగా మారుతారు, ఇతరులను ప్రభావితం చేసే వాళ్ళలాగా మారుతారు, నైతిక ధైర్యం కలిగిన వాళ్ళుగా మన బిడ్డలు మారుతారు అని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం మనం చదివితే అక్కడ వాక్యం ఏమంటుంది అంటే, అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంట. ఎవరికైతే దేవుడు తెలుసో, దేవుడు తెలిసిన వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని గొప్ప కార్యాలు చేస్తారంట. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఆయన బలాఢ్యుడు, మైటీ గాడ్ అని మనం చదువుతున్నాం, ఆయన బలవంతుడు అని మనం చదువుతున్నాం. అదే కార్యాలు ఆయన నమ్మిన వాళ్ళు చేస్తారు అని బైబిల్లో మనం చూస్తున్నాం. బలవంతులు కావాలి అని అంటే మనం దేనికోసం ప్రార్థిస్తున్నామంటే బలమైన విశ్వాసం, ధైర్యం, జ్ఞానం, తరతరాల వరకు ఆశీర్వాదం అని ఈ అన్ని అంశాలు బలం, మైటీ అనే ఒక్క పదములో ఇమిడి ఉన్నాయి. ప్రియులారా, జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ కార్యమే అని ప్రభు చెప్తున్నాడు. ప్రియ తల్లి, ఇది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. కీర్తన 112వ అధ్యాయం మనం చదువుతుంటే నీతిమంతుల పిల్లలకు అని మనం చదువుతున్నాం. నీతిమంతులు ఎవరు? దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు, దేవుని మార్గంలో నడిచే వాళ్ళు నీతిమంతులు అని పిలువబడుతున్నారు. అయితే ఒక తల్లిగా నువ్వు దేవుణ్ణిలో ఉండి నువ్వు ప్రార్థిస్తూ ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ప్రియ తల్లి, ఆ మార్గంలో మన బిడ్డలని దేవుడు నడిపింపజేస్తాడు. అందుకే మనం ఏం చూస్తున్నామంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యము అని చెప్తే ఇది ఈ మైటీ, ఈ బలం అనేది ఒక మనిషి శక్తి కాదండి, ఒక మనిషి సామర్థ్యం కాదండి, ఇది హ్యూమన్ ఎబిలిటీ కాదు ప్రియులారా, ఇది దేవుడిస్తున్నదే. ఒక చక్కటి ఉదాహరణ మనం బైబిల్లో చూస్తున్నాం, సంసోన్ని మనం చూస్తున్నాం. అయితే సంసోను తండ్రి మనోహ భార్యని దేవదూత దర్శించి ఏం చెప్పాడంటే, అమ్మా నీకు నేను ఒక బిడ్డని ఇవ్వబోతున్నా, కానీ నువ్వు వ్రతం చేపట్టాలి. అదేమిటి అంటే, ద్రాక్షరసం నువ్వు తినకూడదు, అపవిత్రమైనది నువ్వు ముట్టుకోకూడదు. నువ్వు ఒక వ్రతం చేసినప్పుడు నీకు నేను ఒక బిడ్డని ఇస్తాను, ఫిలిష్తీయుల నుంచి ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించే బలం కలిగిన వాడుగా నీ కుమారుడు ఉంటాడు అని చెప్పి సంసోను తల్లితో దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, ఆ బలం సంసోనుకి ఎట్లొచ్చింది అని అంటే, తల్లి అపవిత్రమైనది ముట్టుకోకుండా బిడ్డ బలం కలగాలని చెప్పి తల్లి నిష్టగా తన జీవితాన్ని దేవునిలో కొనసాగించింది. ఈరోజు ప్రియ తల్లి ఎట్లంటట్లా అందరిలాగా జీవించటం కాకుండా ప్రత్యేకమైన ఒక స్త్రీగా, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీలాగా తల్లులు జీవించినట్లయితే ఆ దీవెన నిశ్చయముగా మన బిడ్డలకి దేవుడిస్తాడు. ఎందుకంటే ఆయన ఆడిన మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చూపిస్తున్న విశ్వాసము, దేవునిలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, చూడండి కొంతమంది ఏంటంటే ఈజీగా తొలగిపోతుంటారు, కష్టాలకు నిలబడలేరు. ఈ కష్టాలు ఎందుకు? దేవుణ్ణిలో నమ్ముకున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు? లోకంలో ఉన్నట్లుగా హాయిగా జీవించవచ్చు కదా అని చెప్పి అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకు కాదు ఈ వాగ్దానం. ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా సరే దేవుణ్ణి ఎవరైతే పట్టుకొని ప్రార్థిస్తున్నారో అటువంటి తల్లులకు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ బిడ్డలను నిశ్చయంగా దేవుడు బలవంతులుగా చేస్తాడు. సంసోన్ ఎటువంటి ఒక బలవంతుడుగా మారాడంటే ప్రియులారా, సింహముని గొర్రె పిల్లలాగా చీల్చేశాడు, అంతటి బలం. దాని వెనుక తల్లి అహర్నిశలు వ్రతం చేసి తన కుమారుణ్ణి నాజరీయుడుగా ఆమె సమర్పించింది. ఒక్క గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను సంహరించాడు. ఒక గాడిద ఎముకని ఆయుధంలాగా మార్చుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, సంసోను వంటి బలవంతుడు ఇంకొకడు లేడంట. దానికి కారణం ఏంటో తెలుసా? తల్లి దేవుని ప్రణాళికతో సహకరించింది. ఈరోజు నీ బిడ్డల జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ప్రియ తల్లి. కానీ దానికి తల్లులుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవుని ప్రణాళికలకు సహకరించే తల్లిలాగా బిడ్డల కోసము చేతులెత్తే తల్లుల కోసం దేవుడు ఈరోజు చూస్తున్నాడు. టీవీలో, యూట్యూబ్లో మనం చూస్తుంటే ఎంత ఘోరం అంటే అసలు మనుషులకు ఏమైపోతుంది అనిపిస్తుంది.
22 వయసులో వచ్చిన కూతుర్ని చంపేయటము, చిన్నపిల్లల్ని ఎవడో ఒకరిని ప్రేమించి చిన్న వయసోడాన్ని పెద్ద వయసోడాన్ని ఏం చూడకుండా ఎవరితోనో తిరగడానికి బిడ్డల్ని వీధుల్లో వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు సొంత తల్లి బిడ్డల్ని చంపేసింది. అసలు బిడ్డలకి ఏమైనా దెబ్బ తగిలితేనే తల్లి తట్టుకోలేదు కదా, ఆ గొంతు నులిమి ఊపిరి ఆడకుండా దిండు పెట్టి ఒత్తి చంపేశారని చెప్పి ఆ న్యూస్లో చూస్తుంటున్నప్పుడు అది వింటుంటేనే అసలు నిద్ర పట్టదు, కలత కలుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు మారిపోతున్నారు అని. ఈరోజు దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా ప్రియులారా? ప్రతి ఒక్క తల్లి చేతులెత్తి ప్రార్థన చేసి బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, దేవుని ప్రణాళిక వాళ్ళ లోపల నెరవేర్చబడాలని అట్లా ప్రార్థన చేసే తల్లుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రియ తల్లి, ఈరోజు వాక్యం ఏమంటుంది అంటే, ఏ తల్లి అయితే దేవునిలో ఉంటుందో వాళ్ళ బిడ్డల్ని దేవుడు ఎట్లా బలవంతులుగా చేస్తాడంటే, సంసోను తల్లి ఎప్పుడైతే అపవిత్రమైనది ముట్టకుండా దేవుడి కోసం నిలబడిందో బలవంతుడైన సంసోనుకి జన్మనిచ్చింది. రెండవదిగా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, దావీదుని ఇజ్రాయేలు దీపము అని పిలుస్తున్నారు. అయితే దావీదుకు ఒక సహోదరి ఉంది, ఆమె సెరయు అని బైబిల్ చెప్తా ఉంది. ఈమెకు 3 కుమారులు, యోవాబు, అబిషయి, ఆషాయేలు అని 3 కుమారులు. ఈ 3 పరాక్రము కలిగిన వాళ్ళు ప్రియులారా. తల్లి వాళ్ళని ఎట్లా పెంచింది అని అంటే, ఆమె ఏమంటుందంటే, అయ్యా నా సహోదరుడు దావీదు దేవుని చేత అభిషేకించబడ్డవాడు, ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడుగా దేవుని యుద్ధాలు చేస్తున్నవాడు. దావీదు తన కోసం తన యుద్ధం చేసుకోలేదండి. ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన వాళ్ళతోనే ఆయన యుద్ధం చేశాడు. సో తల్లి సెరయు ఏమంటుందంటే బిడ్డలతో, అయ్యా ఇజ్రాయేలుకు దీపమైన నా సహోదరుడు దావీదు ఇజ్రాయేలు ప్రజల కోసం నిలబడుతున్నప్పుడు మీరు ఆయన సైన్యంలో ఉండాలి అని చెప్పి, చూడండి, ధైర్యం లేని తల్లికి ధైర్యం కలిగిన పిల్లలు ఉండరు. ఈ తల్లికి ఎంత ధైర్యం అంటే ఆమె ఎంతగా దేవునిలో ఉంది అని మనం చూస్తే ప్రియులారా, ఎక్కడెక్కడ ఈ 3 యోవాబుని, అబిషయిని, ఆషాయేలుని చూసినప్పుడు వాళ్ళు పరాక్రమం కలిగిన వాళ్ళంట. అంటే ఇజ్రాయేలు ప్రజలలో ఈ వీరులు, ఈ బలాఢ్యులు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ మిలిటరీ ఫోర్స్లో ఎంతోమంది ఫిలిస్తీన్లని ఓడించి గొప్ప గొప్ప 50 యుద్ధాలు చేసిన వాళ్ళు ఈ పరాక్రమవంతులు. కానీ వీళ్ళని చూసినప్పుడు దావీదు ఏమని సంబోధిస్తున్నాడంటే, సెరయు కుమారులారా అని సంబోధిస్తున్నాడు. మామూలుగా చూడండి, ఒక మనిషిని మనం చూసినప్పుడు వాళ్ళ పేరు పెట్టి మనం పిలుస్తాం, వాళ్ళ బలాన్ని మనం గుర్తిస్తాం, వాళ్ళ జ్ఞానాన్ని మనం గుర్తిస్తాం, వాళ్ళ చదువుని మనం గుర్తిస్తాం. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, దావీదు ఈ బలాఢ్యులని పిలుస్తుంటున్నప్పుడు, దావీదు ఈ పరాక్రమవంతులను పిలుస్తున్నప్పుడు ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, సెరయు కుమారులారా అని పిలుస్తున్నాడు. అంటే వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ తల్లిలో ఉన్న ధైర్యం కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఆమె పేరుతో వాళ్ళు పిలువబడ్డారు పిల్లరా. మూడవదిగా నీతిమంతులు, వాళ్ళ బిడ్డలు ఎట్లా దీవించబడతారు అని అంటే, మైటీ ఇన్ రైచియస్నెస్, అంటే నీతిలో బలం కలిగిన వాళ్ళుగా దేవుడు దీవిస్తాడంట మన బిడ్డలని. పిల్లరా, 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఇవంతా మొత్తము చదవడానికి మనకు సమయం లేదండి. మనష్షే కుమారుడు అమ్మోను భార్య యెదీదా అని మనం చూస్తున్నాం. ఈ అమ్మోను యెదీదాలకు పుట్టిన కుమారుడే యోషియా. పిల్లరా, వాక్యంలో మనం చదువుతుంటే మనష్షే అంత దుర్మార్గుడైన రాజు ఇంకొకరు లేడంట. అంటే దేవుడికి విరోధంగా అటువంటి ఒక కార్యాలు చేశాడు. దేవుడు ఆజ్ఞలకే విరోధంగా కార్యాలు చేశాడు. ఆయన కుమారుడు అమ్మోనుని బైబిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మూర్ఖుడు అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే అట్లీస్ట్ మనష్షే వృద్ధాప్యంలో అయినా మారుమనసు పొందుకున్నాడు, చనిపోయే ముందైనా. కానీ ఇతను
మూర్ఖుడంట. మూర్ఖులకి ఇంకా మనం ఏం చెప్పలేం. వాక్యం చెప్తుంది మూర్ఖులు దేవుడు ఎక్కడున్నాడు అని అంటారని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. మూర్ఖుడు అంటే ఇంకా దేవుని నమ్మే వాళ్ళే కాదు ప్రియులారా. అటువంటి మామ, అటువంటి అమ్మోను, అటువంటి భర్త కలిగిన యెదీదాకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడే యోషియా. వాక్యం ఏం చెప్తుందంటే 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, దావీదు తర్వాత పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించిన వాడు యోషియా అని మనం చూస్తున్నాం. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని కార్యాలు చేసి, తాత చేసిన అతిక్రమాలు, తండ్రి చేసిన అతిక్రమాలు అన్నిటినీ తొలగించి దేవుని కార్యాలు చేయటానికి ప్రియులారా ఆలయాన్ని మొత్తము ప్రక్షాళన చేసి అన్ని శుద్ధి చేసి దేవుని రాజ్యం కట్టడానికి యోషియా నిలబడ్డాడంట. నీతి నిమిత్తము ఆకలి దప్పిక గలవారు ధన్యులు అని మనం చూస్తున్నాం. నీతి కొరకు, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన ఒక వ్యక్తిలాగా యోషియాని మనం చూస్తున్నాం. ఆయన రాజు అయినప్పుడు 8 సంవత్సరాలకు రాజు అయ్యాడు యోషియా. అయితే ప్రియులారా, ఆయన చేపట్టిన ఈ పనులన్నీ, ఆలయాన్ని శుద్ధి చేయడం కానివ్వండి, ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇవ్వడం కానివ్వండి, దేవుడికి విరోధమైన ఏ కార్యాలు చేయొద్దు అని శాసనాలు చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుండి చేశాడంటే 8 సంవత్సరాల బాలుడు ఈయన నిర్ణయాలు చేయలేడండి. కానీ వీటన్నిటి వెనుక యెదీదా తన కుమారుణ్ణి విశ్వాసములో నడిపించింది అని మనం చూస్తున్నాం. ప్రియులారా, యెదీదా అంటే ఇష్టురాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఈమె విశ్వాసం కలిగిన స్త్రీ కనుక తన కుమారుణ్ణి కూడా ఆమె విశ్వాసంలో నడిపించింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చూస్తున్నాం. నీతిలో బలవంతుడుగా యోషియా నిలబడ్డాడు. ఈరోజు ప్రియ తల్లి, నీవు ఒక విశ్వాసురాలుగా దేవుని అందును విశ్వాసం ఉంటే మన బిడ్డలు నీతిమంతులుగా వాళ్ళు తీర్చబడతారు. నీతిమంతుల దీవెనలు మన బిడ్డలు పొందుకుంటారు. 4వదిగా మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుంది అంటే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, తరతరాలకు దీవెనగా మారతారంట. ఎవరు? మన బిడ్డలు. ఎప్పుడు? తల్లి దేవునిలో ఉంటే. రూతును మనం చూస్తే ప్రియులారా, రూతు మోయాబిరాలు. మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళు 10 తరాల వరకు ఇజ్రాయేలుల ప్రజలలో కలవకూడదు అని శాసనం. కానీ ఇక్కడ మనం చూస్తే ఆమె భర్త చనిపోయిన తర్వాత యవన ప్రాయంలో ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు, తిరిగి పుట్టింటికి వెళ్లకుండా అత్తను వెంబడించింది. అత్తను వెంబడించటం అంటే అత్త ఆరాధిస్తున్న దేవుని వెంబడించింది ఆమె. కనుక ప్రియులారా, బోవాజును వివాహం చేసుకున్నప్పుడు ఓబేదు అనే చక్కటి కుమారుణ్ణి దేవుడు ఆమెకిచ్చాడు. ఆ ఓబేదు వంశంలోంచే దావీదు వచ్చాడు. ఆ ఓబేదు వంశంలోంచే యేసుప్రభు పుట్టాడు. ప్రియులారా, ఆ రోజు ఒక మోయాబిరాలైన స్త్రీ దేవుని కొరకు నిలబడ్డది కనుక తరతరాలు యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు రాయబడినది. ప్రియబిడ్డ, ఈరోజు మనుషులు ఏమనుకున్నా, ఎట్లాంటి నీ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితులైనా నువ్వు దేవుడి కోసం నిలబడినప్పుడు నీ తరాలకు దీవెనగా, విశ్వాసం అనగానే నువ్వు జ్ఞాపకం వచ్చేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ద్వారా నీ సంతతిని దీవిస్తాడు. ప్రియ తల్లి, అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఈ రోజుకి మాత్రమే కాదు, మన విశ్వాసం ఈ రోజుకి మాత్రమే కాదు, తరాలకు మనం బాట వేస్తున్నాము, తరాలకు మనం మార్గం వేస్తున్నాము, తరాలకు ఆశీర్వాదాలు మనం సమకూరుస్తున్నామని ఏ తల్లి కూడా మర్చిపోకూడదు. 5వదిగా మనం చూసినట్లయితే పిల్లరా, అన్నాని మనం చూస్తున్నాం. ఈ తల్లి ప్రార్థనలో అన్నాని గురించి ఎక్కువగా మనం ధ్యానించాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1:19 2 వచనాల్లో మనం చూసినట్లయితే పిల్లరా, అన్న దేవుని మాట నమ్మింది. అంటే దేవుని వాక్కును ఆమె నమ్మింది, వాక్యానికి ఆమె ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఏలి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట దేవుందే అని తీసుకున్నది. ఈరోజు చాలామందికి ఏం తెలుసా, దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఏం కావాలో అది తీసుకుంటారు, ఏదొద్దో అది వదిలేస్తారు. వాళ్ళకి ఇష్టమైనట్లే చెప్పాలి, వాళ్ళకి నచ్చినట్లే చెప్పాలి. వాక్యాన్ని వాక్యంలాగా చెప్తే చాలామందికి నచ్చదండి ప్రియులరా. కానీ అన్న అట్లాంటి ఒక స్త్రీలాగా లేదు. దేవుని మాటను ఆమె తీసుకుంది, మాటకు ప్రాధాన్యత ఇచ్చింది. కనుక వాక్యం ఏమంటుందంటే,
మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, వాక్యము అరుదుగా ఉన్న సమయంలో సమూయేలుకు వాక్యం ప్రత్యక్షమైందంట. 19వ వచనంలో వాక్యం ఏమంటుంది అంటే, సమూయేలు చెప్పిన మాటలో ఏ ఒక్క మాట తప్పిపోలేదంట. అరదు అంటే ఏంటండి? వెరీ రేర్. అంటే ఆ రోజుల్లో దేవుని మాట ఎక్కడ వినబడట్లేదంట. అంటే అంత బలహీనమైపోయారు ఇజ్రాయేలు ప్రజలు, అంత కరప్ట్ అయిపోయారు. భయంకరమైన పాపంలో, శోధనలో ఉంటున్నప్పుడు దేవుని వాక్కును మోసుకుపోయే ఒక ప్రవక్తలాగా సమూయేలు నిలబడ్డాడంటే దాని వెనుక కారణం ఏంటో తెలుసా అండి? ఈ వాక్కు ఎక్కడి నుండి వచ్చిందంటే అన్నా నుంచి సమూయేలుకు ఆ వాక్కు అందించబడ్డది. అన్న ద్వారా సమూయేలు దీవించబడ్డాడు. ప్రియ సహోదరి, ఈరోజు ఒక అన్నలాగా నువ్వు దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు మీ పిల్లలు కానీ భర్త కానీ కొంతమంది చూసి ఏమంటారు తెలుసా? నేను వాక్యం చదువుతున్నప్పుడు మా తమ్ముడు ఎప్పుడు, అక్క ఇంత చదివితే ఎప్పుడో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతుండేది, ఏంటి ఇంత చదువుతావు, రోజు చదువుతావు కదా అని ఎగతాళి చేసేవాడు వాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నన్నే కాదు మిమ్మల్ని కూడా ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటి ఎప్పుడు వాక్యమేనా అని. కానీ ఈరోజు నువ్వేం మర్చిపోకూడదంటే ఇది జీవము కలిగిన వాక్కు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ధ్యానిస్తుంటే మనం మర్చిపోతాం చదివింది. నువ్వు మర్చిపోయేవా? జ్ఞాపకం ఉందా? కాదు కావాల్సింది. అదేమిటి అంటే, నువ్వు ఈరోజు ఏ వాక్కునైతే ధ్యానిస్తున్నావో ఆ వాక్యం నీ బిడ్డల జీవితంలో అది నెరవేర్చబడుతుంది. అలాగే ప్రవక్త సమూయేలు ద్వారా నెరవేర్చబడ్డది. ఆయన మాట తప్పిపోలేదు ప్రియులారా. దాను నుండి బెర్షబా వరకు ప్రతి ఒక్కరూ సమూయేలు స్వరం వినడానికి అక్కడ వరకు గొప్ప ప్రవక్తలాగా సమూయేలుని దేవుడు వాడుకున్నాడు. చివరిగా మనం చూస్తున్నాం ప్రియులారా, జ్ఞానము అని మనం చూస్తే బెత్షెబా జ్ఞానం లేక ఒక పొరపాటు చేసింది. చూడండి, కొన్నిసార్లు కొంతమంది మాట అనేసినాక రిగ్రెట్ అవుతారు. అరే నేను ఈ మాట అనకుండా ఉంటుంటే బాగుండేది కదా. ఇంకొంతమంది నేను ఇది చెయ్యకుండా ఉంటే బాగుండేది కదా, నేను ఇక్కడ వెళ్ళకుండా ఉంటే బాగుండేది కదా, నేను ఈ పాపం చేయకుండా ఉంటే బాగుండే కదా, ఈ ఒక్క తప్పు చేసి ఇక్కడ నేను చిక్కిపోయానే, ఇది ఒక్కటి చేయకపోతే నా లైఫ్ వేరేలాగా ఉండేది అని చెప్పి రిగ్రెట్ అవుతున్న వాళ్ళు చాలామంది. ఎప్పుడంటే చేసేసిన తర్వాత. బహుశా బెత్షెబా ప్రియులారా తన జీవితంలో కూడా తను చాలాసార్లు అనుకొని ఉంటుంది, అయ్యో దేవుని ఆజ్ఞకు నేను విరోధంగా నేను పాపం చేశాను కదా, ఆ జ్ఞానం అప్పుడే నాకు ఉండుంటే ఎంత బాగుండు అని అనుకుందేమో అనిపిస్తుందండి నాకు బైబిల్ చదువుతున్నప్పుడు. కనుక బహుశా తల్లి తన కుమారుడు కోసం ఆమె ప్రార్థించి ఉంటుంది, అయ్యా నేను జ్ఞానం లేక నేను తప్పిపోయా కదా, జ్ఞానం లేక నేను పడిపోయాను కదా, కానీ నా కుమారుడికి జ్ఞానమి అని చెప్పి తప్పకుండా ఆమె ప్రార్థన చేసి ఉంటుందండి. అందుకనే మనం చూస్తున్నాము సొలొమోన్కి ఇచ్చినటువంటి జ్ఞానము ఇంకెవ్వరికీ ఇవ్వబడలేదంట. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29-30 ఈ 2 వచనాల్లో మనం చూస్తే అతనుకున్నటువంటి జ్ఞానం ఎవరికి ఇవ్వలేదంట. మైటీ ఇన్ విజ్డమ్. పిల్లరా, అంత బలమైన జ్ఞానము సొలొమోన్కి ఇవ్వబడ్డదంట. ఈరోజు ప్రియ తల్లి, మనం ప్రార్థన చేస్తూ ఉంటే సంసోను తల్లి మనోహ భార్య వ్రతం చేసినప్పుడు, దేవుని కొరకు ఆమె నిలబడ్డప్పుడు, దేవుని ఆజ్ఞలు ఆమె అనుసరించినప్పుడు ఎలాగైతే బలం కలిగిన వాడుగా, ఒక పరాక్రమవంతుడుగా సంసోను నిలబడ్డాడో అలా మన బిడ్డలకి దేవుడు బలం దయచేస్తాడు. సెరేయు ఎలాగైతే దేవుని మార్గంలో ఆమె నడిచిందో, ధైర్యంతో అన్ని పరిస్థితులు ఎదుర్కొందో, అలాగే వాళ్ళ బిడ్డలు దేవర్ మైటీ ఇన్ కరేజ్ అని మనం చూస్తున్నాం. బలమైన యోధులుగా, పరాక్రమవంతులుగా సెరేయు కుమారులను మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మైటీ ఇన్ రైచియస్నెస్, బలమైన నీతిమంతులుగా నిలబడ్డారు. ఎవరు అంటే యోషియా నిలబడ్డానికి గల కారణం ఏంటంటే యెదీదా దేవుణ్ణి విశ్వసించి దేవుని మార్గంలో ఆమె నడిచింది. రూతుని మనం చూస్తే పిల్లరా, మోయాబురాలు దేవుని విశ్వసించి దేవుని వెంట నడిచింది కనుక ఆమె సంతతంతా కూడా దీవించబడ్డది. అన్న దేవుని వాక్కును నమ్మింది కనుక అదే వాక్కుని దేవుడు సమూయేలు నోటిలో పెట్టాడు. తరాల వరకు ఒక ప్రవక్తగా, అంటే మైటీ ఇన్ ఫెయిత్ అంటున్నాం, అంటే అంత అరుదుగా వాక్యం ఉన్న సమయంలో దేవుని వాక్కును నమ్మి బలంగా ప్రకటించాడు సమూయేలు. చివరిగా మనం చూసాం ప్రియులారా,
బెత్షెబా కుమారుడైన సంసోను బలమైన జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలయ్యా. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 2వ వచనంలో మీరు వాగ్దానం ఇస్తున్నారు ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు దేశంలో బలవంతులుగా ఉంటారు అని నువ్వు సెలవిచ్చినవు నా తండ్రి, నీకు వందనాలు నాయన. అట్టి బలము మా బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. బలమైన విశ్వాసము దయచేయండి నాయన, ధైర్యము దయచేయమని అడుగుతున్నాం. తరతరాల వరకు ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, నీతిమంతులుగా బలాఢ్యులుగా మా బిడ్డలు నిలబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. బలమైన వాక్కుని మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఎవరెవరైతే ప్రభువా, ఎంతమంది తల్లులు ప్రభువా ఈ తల్లి ప్రార్థన అనే కార్యక్రమంలో పాల్గొని ఏకీభవించి ప్రార్థిస్తున్నారో నాయన, అయ్యా ఒక్కొక్క స్త్రీని మీరు లేవనెత్తమని అడుగుతున్నాము నాయన. అయ్యా, నీలో నా తండ్రి అయ్యా నడవటానికి, ప్రార్థించటానికి, విశ్వసించటానికి, నీ పైన ఆనుకోవటానికి ప్రతి తల్లికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇది వీక్షిస్తున్న ప్రతి తల్లి తరాలకు దీవెనకరంగా మారునుగాక అని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించండి మీ బిడ్డలని. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ దిరి బాబా. ఒక్క నిమిషం మీ బిడ్డల్ని సమర్పించండి. అయ్యా, వీరి బిడ్డల్ని మీకు అర్పిస్తుండగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. బలవంతులుగా బలాఢ్యులుగా మీరు చేయమని కీర్తన 112వ వచనం వీరి బిడ్డల జీవితంలో, మా బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ బిడ్డలందరినీ, మన బిడ్డలందరినీ ఆయన బలాఢ్యులుగా చేయునుగాక. ఒక గమనికండి, ఇది నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని అంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అందరికీ ఇది పంపించండి. ప్రియులారా, ఎంత సమయమో ఈ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీ సమయం మీరు వ్యర్థం చేస్తుంటారు కదా. ఒక అర్ధగంట ఒక తల్లిలాగా దేవునికి నువ్వు సమయం ఇచ్చి వీటిని రాసుకొని చదివి నువ్వు ధ్యానిస్తే నిశ్చయముగా మీ బిడ్డలు దీవెన పొందుకుంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? జ్ఞానము లేక నా ప్రజలు నశిస్తున్నారు. జ్ఞానం అనగా దేవుని వాక్కు. దేవుని అంటే ఎట్లా ప్రార్థన చేయాలో మన బిడ్డల కొరకు మనకు తెలియకపోతే మనం ప్రార్థన చేయలేం ప్రియులారా. కనుక ఇది అందరికీ దయచేసి మీరు షేర్ చేయండి. దీని ద్వారా మీరు దీవెనలు పొందుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. మీ అందరి కోసము మా టీం, రోజరీ టీం మెంబర్స్ అందరూ, ఇంటర్సెసర్స్ అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.